కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు, కంటికి నిద్ర వచ్చునే. ఇవాళ పిల్లలు 1వ తరగతి వాడు కూడా అసూయతోనే బాధపడుతున్నాడు. పక్క పిల్లాడి మీద ద్వేషం మనమే కలిగిస్తున్నాం. ఇక్కడ నీకెందుకు రాలా, నీకెందుకు రాలా అని ఎవరికో అమెరికా వెళ్ళిన వాళ్ళతో పోల్చి, బాగా ర్యాంకులు వచ్చిన వాళ్ళతో పోల్చి పోస్తుంటే 10వ తరగతి చదువుతున్న అమ్మాయి అబ్బాయి అసూయకు లోనవుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక, పోన్లే నీ శక్తిని బట్టి నీకు వచ్చే, మనం ఆనందంగా ఉండడం ప్రధానమమ్మా, మార్కులు ప్రధానం కాదనే మాట తల్లి నోట తండ్రి నోట రాకపోతే ఎలాగండి? మార్కులే ప్రధానం అనగానే అసూయ వస్తుంది. అసూయ వస్తే ఏమవుతుంది? కంటికి నిద్రవచ్చునే, సుఖంబగునే రతికేళి, జిక్వకున్ వంటక మించునే, ఇతర వైభవముల్ 10,000 మానసంబంటునే, మానుషంబుగల ఎట్టి మనుష్యునకు ఎట్టివానికిన్, కంటకుడైన శాస్త్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్. కంటికి నిద్ర వచ్చునే. అసూయ, ఈర్ష్య అనేది మనస్సులో ప్రవేశించింది అంటే ఓర్వలేని తనం. ఇక నిద్ర రాదండి. ఎవరి జీవితాన్ని ఎవరు పరిశీలించుకున్నా తెలుస్తుంది. మా చిన్నతనంలో ఏదైనా హోంవర్క్ ఇచ్చింది చేయడం వీలు కాకపోతే మేము చేయలేదండి. రాత్రి సరిగ్గా క్లాసులో ఆవులించామనుకోండి, ఏంట్రా క్లాసులో ఆవులిస్తున్నావు, రాత్రి నిద్రపోలేదా అనేవారు. రాత్రి నిద్ర పట్టలేదనగానే మా మాస్టర్ మమ్మల్ని వేసే ప్రశ్న అయితే, ఎరా ఎందుకు నిద్ర పట్టలేదురా, ఎవడి సొమ్ము మీదైనా కన్నేసావా అని అడిగేవారు ఖచ్చితంగా. ఇదండి ప్రశ్న. దాని ద్వారా మాకు విషయం తెలిసి, ఓహో పరుల సొమ్ము మీద పరస్త్రీల మీద కన్నేసిన వాడికి నిద్ర పట్టదు అని తెలిసింది మాకు. మరీ చిన్నపిల్లలు, ఇప్పుడు 10వ తరగతి పిల్లలం కాబట్టి ఎవరైనా అమ్మాయి మీద కన్నేసావంటే బాగుండదని, ఎవడి సొమ్మైనా కొట్టేద్దామని చూసావా, లేకపోతే ఇంకో మాట అనేవారు, ఎవరికైనా లైన్ వేసావా. లైన్ వేయడం అంటే అంతే. మాకు అర్థమైపోయింది అప్పుడు, పరస్త్రీ మీద కన్నేసిన, పరుల ధనాన్ని ఆశించిన నిద్ర పట్టదు. ఇప్పుడు ఆలోచించండి, 100 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్న వాళ్ళు ఎవరికైనా నిద్ర పడుతుందా? పట్టదండి. ఎప్పుడు సిబిఐ వారు వస్తారో తెలియదు, ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారో తెలియదు, ఎప్పుడు పట్టుకుపోతారో తెలియదు, పెళ్ళాం పిల్లలకి ఎప్పుడు దూరం అవుతామో తెలియదు. రకరకాల రాజకీయ ప్రాబల్యాలు ఉపయోగించి తప్పించుకోవచ్చు, కానీ కర్మనెవడూ తప్పించలేడు. నిద్ర పట్టదండి ఖచ్చితంగా. మనం అనుకుంటా, ఆయనకేంటంటే అధర్మం అధర్మం అంటారు. మేడ మీద మేడ కట్టాడు. అమ్మ దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చెబుతున్నా, మొహమాట పడకుండా. ఈ వేదిక మించి పడితే, కింద పడితే తగిలే దెబ్బ వేరు, ఈ భవనం మించి పడితే తగిలే దెబ్బ వేరు. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, అక్రమంగా సంపాదించేవాడిని అధర్మం వల్ల కూడా వర్ధత్యధర్మేణ నరో. వ్యాసుడు భారతంలో చెబుతాడు చాలా స్పష్టంగా, వర్ధత్యధర్మేణ నరో తతో భద్రాణి పశ్యతి తత సపత్నాంజయతి సమూలస్తు వినశ్యతి అన్నాడు. అధర్మం వల్ల కూడా నరుడు వృద్ధి చెందుతాడు. మీరు అసూయ పడకండి, జాగ్రత్తగా గమనించండి. ఒక్క 5-10 ఏళ్ళు ఆగండి, వాడి సంగతి ఎలా ఉంటుందో చూద్దురు. కానీ అంతేకాదు, వాడు వృద్ధి చెందడం కాదుట, తతో భద్రాణి పశ్యతి. వాళ్ళ పిల్లలకు గొప్ప చదువులు వస్తూ ఉంటాయి, గొప్ప సంబంధాలు వస్తూ ఉంటాయి, పెద్ద పార్టీలు ఇస్తాడు, విందులు వినోదాలు, ఇవన్నీ చూసి మనం కంగారు పడిపోతూ ఉంటాం. అక్రమంగా సంపాదించాడు, ఎలా ఉన్నాడో, వాడి ఇంటికి పిలవకపోయినా వెళ్ళిపోతారు. పేదవాడి ఇంటికి పిలిచినా రారు, వెళ్ళిపోతారు వాడి ఇంటికి. అవన్నీ చూసి మనం కంగారు పడిపోతూ ఉంటాం. కానీ వ్యాసులు ఏం చెబుతున్నారంటే, వాడు పెరగడం కాదయ్యా, అభివృద్ధి చెందడం కాదయ్యా, విందులు వినోదాలు కాదయ్యా, ఇంకోటి కూడా ఉంది, సపత్నానం జయతి, శత్రువులను కూడా జయిస్తాడు, అందరూ నోరు మూసుకునేలా చేస్తాడు. ఎందుకంటే అధికారం ఉంది కదా చేతిలో. కానీ సమూలస్తు వినశ్యతి, ఒకనాటికి మొత్తం పోవడం ఖాయం, ఖాయం చేతికి అని చెప్పి. ఎంతమందిని చూసింది చరిత్ర, ఎంతమందిని చూసింది భారతదేశ చరిత్ర, ఇంకా ఎంతమందిని చూస్తోంది ఇప్పుడు కూడా. ఆస్తులు పోగొట్టుకుని అప్పుల పాలైపోయిన వాళ్ళని, పదవులు పోగొట్టుకుని దీనంగా హీనంగా ఉంటున్న వాళ్ళని ఎంతమందిని చూస్తున్నామండి వేళ. పదవులు శాశ్వతమా, ఆస్తులు శాశ్వతమా? సౌజన్యం ఒక్కటే, ధర్మం ఒక్కటే, నీతి ఒక్కటే శాశ్వతం ఖచ్చితంగా. ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ మంచితనం, ఆ ధర్మం నీలో ఉంటే నీ దగ్గర డబ్బు లేకపోయినా నిద్ర పడుతుంది. సుఖం అంటే రెండేనండి, తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకుంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి, ఇదే సుఖం అంటే. ఇంకేం అక్కల. తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకుంటే 2 నిమిషాల్లో గుర్రెట్టేయాలి, పక్కవాడు లేచి గొడవ పెట్టేసేలాగా. పక్కవాడికి నిద్ర పట్టకుండా గుర్రు పెట్టేయాలి, అంత పట్ట అంటే సుఖంగా ఉన్నాడు వాడు, ఏం గొడవ లేదు, పట్టేసింది వెంటనే. కొందరు చూడ పాపం పడుకుంటారు, అటు దొల్లుతారు ఇటు దొల్లుతారు, మధ్యలో ఈ ఫోన్ ఒకటి తీస్తారు, ఏదో కెలుగుతూ ఉంటారు ఇక్కడ.
దాంట్లో మళ్ళీ పైన నొక్కి కింద నొక్కి ఏడుపు మొహం పెట్టి నవ్వు మొహం పెట్టి అధవసం తీద్దాంతా ఎందుకు ఇది నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టప్పుడు పడుకుని జపం చేసుకోవాలండి. ఫోన్ చూస్తారేటి? జపం చేసుకుని నిద్ర పట్టకపోయినా కనీసం జపం చేసుకున్న పుణ్యం వస్తుంది. అమ్మవారు జపం చేస్తే ఎంత మంచిదమ్మా. ఎప్పటికప్పుడు నిద్రపడుతుంది, ఎప్పుడప్పుడు నిద్రపడుతుంది. ఆ పని చేయండి. నేను చేసే మీకు చెబుతున్నా. నేను రోజుకో చోట ఉంటానంటే నిన్నటి వరకు గుంటూరులో 3 రోజులు ప్రసంగాలమ్మా దాశరథి శతకం మీద. నిన్న మధ్యాహ్నం దంపతులం బయలుదేరి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి 3 అయింది. ఈవేళ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇంకో 2 రోజుల్లో ఇంకో ఊరు వెళ్ళాలి. రోజుకో ఊరు, రోజుకో మార్పు, రోజుకో నీరు, రోజుకో ఆహారం. నాకు నిద్ర పట్టదు. ఓ రోజు హోటల్లో పడుకుంటా, ఓ రోజు సొంత ఇంట్లో పడుకుంటా, ఓ రోజు ఎవరింట్లోనో పడుకుంటా, ఓ రోజు రైల్లోనో ఎక్కడో పడుకోవాలి. నాకు నిద్ర పట్టకపోతే ఒకటే ఉపాయం లెక్క. శుభ్రంగా సమయానికి 10ంటికి మాత్రం ఖచ్చితంగా పడుకుంటా. తిరుగు లేదు. ఇంకా మళ్ళీ 5 వరకు లేవను. 7 అవర్స్ పడుకోవలసిందే. ఫోన్ కట్టేస్తాను మొత్తం. 5ంటికి అలారం పెట్టేయడమే అంతే. హాయిగా వెళ్ళకేలా పడుకుని గుండెల మీద చేతేసుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని మనస్సులో జపం చేసుకుంటూ పడుకుంటా. అరగంట కాకపోతే గంటకైనా నిద్ర పడుతుంది. గంట సేపు వేములవాడ రాజేశ్వర స్వామి నా గుండెల్లో ఉన్నాడమ్మా, నా గుండెల్లో ఉన్నాడు. నాకు బిరుదులు వచ్చాయంటే ఎందుకు రావు, సన్మానం జరిగిందంటే ఎందుకు జరగదు? ఆయన ఉన్నాడు నా గుండెల్లో, ఆయనే జయించుకుంటాడు. సో స్మరిస్తున్నాం. పైగా పోనీ ప్రత్యేకించి సమయం కేటాయించలేదు, నిద్ర పట్టలేదు కాబట్టి. అయినా సరే అంటాడు ఆయన. జగడవాడైనా జాగారం చేయమన్నారు. శివరాత్రి నాడు జాగారం చేయాలి కదా. జాగారం చేయడానికి నిద్ర వస్తుంది. ఏం చేయాలి? మొగుడు ఏంటి పెద్దో వాగుతున్నావు ఇక్కడ, మీ బాబు ఏం పెట్టాడు పెళ్ళికి అని తగదా పెట్టుకోవాలి. ఎప్పుడు 10ంటికి నిద్ర వస్తుంటే అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? నీ మొహానికి పెట్టిందే ఎక్కువ, మళ్ళీ ఇంకేం పెట్టాలి ఇక్కడ అంటుంది ఆవిడ. ఈ తగాదా ఓ 2 గంటలు అయ్యాక 12:05 అయ్యాక అమ్మయ్య శివరాత్రి ఫలం దక్కింది, ఇద్దరం మెలుగుగా ఉన్నాం, పడుకో అని చెప్పాలి. అందుకని తెలుగులో సామెత జగడం ఆడైనా జాగారం చేయమన్నారు. భగవంతుడు కారణంతో నిమిత్తం లేదండి. కారణాతీతుడు ఆయన, కారణాతీతుడు. మెలుగుగా ఉన్నాడు అంత్యజాలు, నైవేద్యం పెట్టాడు అంత్యజాలు, దండం పెట్టాడు అంత్యజాలు. వాడు కుడి చేత్తో పెట్టాడు, వాడు ఆయన చేత్తో ఆయనకి అనవసరం, పెట్టాడు కదయా. అంత దయ ఆ మాత్రం చేయలేమా? ఈ ఫోన్లు కలుగుతారేంటంటే అర్థం లేకుండా హాయిగా పడుకుని జపం చేసుకోవచ్చు. జపఫలం దక్కింది. అంతేకాకుండా నిద్ర రాదు. అసూయ ఉందంటే నిద్ర రాదు. ఇక్కడ పిల్లలకు కూడా అదే పరిస్థితి. సుఖం బగునే రతికీలి సంసార సౌఖ్యాలు కూడా పొందలేం. జిహ్వకును వంటకమించునే. అంతేకాదు మనస్సులో ద్వేషము కోపం ఉన్నవాడికి ఏ పదార్థం పెట్టినా ఎక్కదు, నచ్చదు. బావులేదు వాడి మనస్సు బావులేదు, పదార్థం బానే. ఇతర వైభవములు 10,000 మానసం వంటునే. వేరే వైభవాలు 10,000 వైభవాలు ఉన్న వాడికి మనస్సుకి ఎక్కదు. మనశ్శాంతి ఉంటేనే మనకి, మనశ్శాంతి ఉంటే కనుక పూరి గుడిసెలో కూడా నిద్ర పడుతుంది. మనశ్శాంతి లేకపోతే ఏసీ రూములో కూడా నిద్ర పట్టదు. నీకు నిద్ర పట్టడం ముఖ్యం అన్నప్పుడు ఇంత ఆస్తి అవసరం లేదు. ఒకవేళ ఆస్తి ఉంది, అదృష్టవంతుడివి, నిద్ర పడుతుందో లేదో చూసుకో. నీ ఆస్తి నిద్ర పట్టేలా ఉంటే పర్వాలేదు, సంపాదించుకున్నా పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. నీ ఆస్తి నీ నిద్రకి కానీ, అన్నం అరగడానికి కానీ, ఆరోగ్యానికి కానీ, నీ కుటుంబ సంక్షేమానికి కానీ అడ్డంగా ఉందంటే ఆ ఆస్తి దానం ఇచ్చేయడం మంచిది. మనకి నష్టం చేస్తోంది. మనకి ఆశ్చర్యకరమైన విషయం చెబుతానమ్మా. ఈ దేశంలో పండితులైన వాళ్ళు, బ్రాహ్మణులైన వాళ్ళు ఎలా ఉండేవారో పూర్వం గర్వించాలి మన జాతిని గురించి, ఏ వర్ణమైనా సరే. ఎందుకో తెలుసా? ధర్మరాజు కౌరవుల్ని గెలిచిన తర్వాత డబ్బులేం లేవు, ఏమున్నాయి ధర్మరాజు దగ్గర, మొత్తం పోయే. ధర్మరాజు మొట్టమొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేట. ఏంటో తెలుసా? అందులో ప్రధానమైన ఖర్చు కౌరవులు తద్దినారు. వాళ్ళు పోయారు, మరి కౌరవులు తద్దినారు. అందుకే సామెత, పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాడే సరిపోయింది. పోయిన వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు 101 మంది. వీళ్ళందరికీ మాసికాయలు పెట్టాలి, ఓనసాండ్ మాసికాయలు పెట్టాలి, త్రైమాసికాయలు పెట్టాలి, సంవత్సరికాయలు పెట్టాలి, సపిండీకరణాలు చేయాలి. బ్రాహ్మణులు రాజులు చాలా ఉన్నాయి. ఇవన్నీ చచ్చిపోతారు, ఆస్తులన్నీ అయిపోయి. ఇందులో మళ్ళీ మాలయపక్షాలు వస్తే మళ్ళీ పెట్టాలి. మొత్తం 100 మందికి పెట్టాలి. పైగా ధృతరాష్ట్రుడు గాంధారి బతుకున్నారు. వాళ్ళు ఏమన్నవారు? దుర్యోధనుడు పేరు మీద 10 ఎకరాలు ఇచ్చే. ఈయన సొమ్మేం పోయింది, ఇచ్చే ధర్మరాజు ఎక్కడ ఇచ్చేమనేవాడు. అక్కడికి భీముడు వచ్చి దెబ్బలాడేవాడు. ఏంటి ఆయన చెప్పడం, నువ్వు చేయడం ఎక్కడ? దుర్యోధనుడు దుర్మార్గుడు, వాడి పేరు మీద మనం ఎందుకు చేయాలి? ధర్మరాజు ఒరే పోలేరా, పెద్ద నాన్నగారా, 100 మంది కొడుకులు పోయారా, ఎడుస్తున్నారా అని ఇచ్చేసేవాడు. చివరికి బడ్జెట్ ఎడితే అన్ని తద్దినాల బడ్జెట్టే. ఈయనప్పుడు ధర్మరాజు పరిపాలనకు డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు. వ్యాసుడిని అడిగాడు. ప్రపంచ బ్యాంకుని అప్పు అడగడం తెలియదు. మరి ప్రపంచ బ్యాంక్ అంటే వ్యాసుడే. వ్యాసుడిని అడిగితే భారతీయ సంస్కృతిలో మహోన్నతమైన విషయం చెప్పాడమ్మా. ధర్మరాజా,
నువ్వు ధర్మానికి కట్టుబడ్డావు, నీకు డబ్బు అందేలా చేయడం మా పూచి, లేకపోతే మా తపస్సు ఎందుకు? నేను దివ్య దృష్టితో ఒక విషయాన్ని పరిశీలించి చెబుతున్నా. హిమాలయ పర్వత శిఖరాల మధ్యలో లోయల్లో ఫలానా చోట అపారమైన ధనరాశి ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు. అక్కడ ఎందుకుందండి ధనరాశి అంటే, అక్కడ పూర్వం ఒక జాతి బ్రాహ్మణులు 10,000 మంది బతికేవారు. 10,000 మంది జనం, సుమారుగా 1000 కుటుంబాల పైన. వాళ్ళకి అక్కడ హైహయ వంశపు రాజులు విపరీతంగా ఏవో దాన ధర్మాలు చేశారు. ఆ డబ్బు బంగారం వాళ్ళ దగ్గర ఉండిపోయింది, వాళ్ళు వాడుకోలేదు. వాళ్ళు మామూలుగా అంగాస్త్రం కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటూ మామూలుగానే ఉన్నారు. ఆ డబ్బు మొత్తాన్ని నేలలో పాతిపెట్టారు అన్నాడు. అదేమిటండి అంటే, ఆ డబ్బుంటే మా కొడుకులు సంధ్యావందనం చెయ్యరు, వేదం చదవరు, కాబట్టి మాకు డబ్బు వద్దు. ఇదండి ధర్మరాజు కాలం నాటి బ్రాహ్మణ జాతి. మాకు డబ్బు వద్దు, డబ్బు ఉంటే మా పిల్లలు చెడిపోతారు. ఇక్కడ వాడు కూడా సంధ్యావందనం చేయడు, ఇంకా వేదం నేర్చుకోడు. వేదం ఎందుకంటే వాడు డబ్బులు ఉండగా అంటాడు. మంచిది, బ్రాహ్మణుడు వేదం నేర్చుకుని, శాస్త్రాలు నేర్చుకుని, పురాణాలు నేర్చుకుని నలుగురికి చెప్పాలి అంటే అతను మధ్యతరగతి వాడే ఉండాలి. మహాకోటీశ్వరుడు అయితే కష్టంగా చదవడం, ఇంకా మళ్ళీ పిల్లల్ని అమెరికాలో పెడతాడు. సాఫ్ట్వేర్ అంటాడు, ఇంక వేదం నోవేర్, శాస్త్రం నోవేర్. మళ్ళీ బ్రాహ్మణ గౌరవాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? వేదశాస్త్రాలు చదివితేనే ఉంటాయి. సాఫ్ట్వేర్ చదివితే నీకు పైవాడికి తేడా ఉంది. ఇక ఇంత ఇదిగా ఉంటే ధర్మరాజు కూడా పాపం ధర్మంగా, అదేమిటండి బ్రాహ్మణ ద్రవ్యం తీసుకోకూడదు కదా, వాళ్ళు పాతి పెట్టచ్చు, నేను తీసుకోకూడదు కదా. వాళ్ళు పాతిపెట్టిన ఉద్దేశ్యమే భవిష్యత్తులో ఎవరైనా ప్రజా సౌఖ్యం కోసం వినియోగించుకోగలిగితే మంచిదని సంకల్పించి దాచిపెట్టారయ్యా. నాకు తెలుసు ఆ విషయం, అందుకే నీకు చెబుతున్నా. అంటే ధర్మరాజు ఒంటెలని, గాడిదలని, రథాలని, రకరకాల వాహనాలను వేసుకెళ్ళి ఆ డబ్బు తెచ్చి, ఆ బంగారం తెచ్చి పరిపాలన సాగించారండి. దట్ ఈజ్ మై ఇండియా, దట్ ఈజ్ మై ఇండియా. అంటే తమకు బోల్డ్ సంపద ఉన్నా సరే పిల్లలకి చెప్పకుండా ఎవరికి ఇచ్చేదేదో ఇచ్చేసి ఇంకా ఇవ్వలేము అనిపిస్తే పాతిపెట్టేసేవారు. ఇప్పటికీ మీరు ఎవరైనా భూమి అమ్మితే చూడండి, దస్తావేజులో రాస్తారు, ఈ 2 ఎకరాల పొలంలో ఉండేటువంటి నిధి నిక్షేపాలు అన్నీ పాతిపెట్టినవి అన్నీ కూడా కొనుక్కున్న వారికే చెందుతాయి, అమ్మిన వారికి ఏమీ సంబంధం లేదు. ఈ మాట ఎందుకంటే ఏముందంటే నిధి నిక్షేపం, అక్కడ నీళ్లు కూడా లేవు. ఆ మాట ఎందుకు రాస్తారంటే, ఒకవేళ ధర్మరాజు కాలంలో బ్రాహ్మణులు దాచిపెట్టి సొమ్ము ఏమైనా ఇక్కడ ఉందేమో ఎవడికి తెలుసు. రేపు పొద్దున బయటపడితే ఈ అమ్మినవాడు ఏమంటాడో, అది దాంతో సహా అమ్మలేదు, అది కాకుండా అమ్మానంటాడు. లేనిపోను గొడవ. అందుకని అది రాస్తారో, పాయింట్ లేకుండా ఉండదు అక్కడ. నిధి నిక్షేపాలు ఉంటే అవి కొనుక్కున్న వారివే, మాకు సంబంధం లేదు, లేదా గొడవలు అయిపోతాయి. అంటే పూర్వం వాళ్ళు దాచిపెట్టేవారు కదా. అలాగ ఎన్ని వైభవాలున్నా అసూయ ఉంటే నిద్ర పట్టదు, కాబట్టి దాని జోలికి వెళ్ళద్దు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో వారి నిర్వహణలో మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ మానవ సంబంధాలు దెబ్బతినడానికి, విడాకులు కావడానికి ప్రధాన కారణం 1 ఆర్థికం, 2 అహంకారం. రెండండి, 1 ఆర్థికం, 2 అహంకారం. ఆర్థికానికి పరిష్కారం మనం చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకుంటాం. అహంకారానికి పరిష్కారం ఏమిటో తెలుసా? ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకోవాలి, కానీ మాట బయటికి అనకూడదు. అప్పుడే సంబంధాలు బాగుంటాయి. కోపాన్ని నిగ్రహించుకోవాలి. కోపం వస్తుంది, కోపం రావడం సహజం, నిగ్రహించుకోవాలి. అక్కడ కనీసం పక్క గదిలోకి వెళ్ళిపోవాలి, లేదు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే ముసిగట్టుకు పడుకోవాలి, లేకపోతే నీళ్ల గదిలోకి వెళ్ళిపోయి 2 బిందెలు నీళ్లు దిమరించేసుకోవాలి. అంతేగాని కోపాన్ని ప్రకటించకూడదు. ఆ మాట మనకి చెప్పింది ఎవరో తెలుసా అమ్మ? ప్రభాకర శర్మ గారు అర్చన చేస్తున్న ఆంజనేయ స్వామి గోడ మీద ఆ గంగసింధూరపు రంగులో మెరిసిపోతున్నాడు. ఆ ఆంజనేయ స్వామి చెప్పాడు. ఎక్కడో తెలుసా? లంకా దహనం చేసిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడమ్మ. చాలామందికి తెలియదు. లంకా దహనం చేశాడు అంటారు, కానీ లంక దహనం అయిపోయాక బాధపడ్డాడు ఆయన. ఎందుకంటే రాజు దుర్మార్గం చేస్తే నేను ఇళ్ళన్నీ అంటించేశాను కదా, అమాయకులు ఎందరో చనిపోయారో, ఇందులో ఎంతమందికి అన్యాయం జరిగిందో, ఇంత కోపం నాకు అవసరమా? సీతాదేవికి వాళ్ళు అపకారం చేయొచ్చు నిజమే, రాముడు నన్ను పంపొచ్చు, ఆయన సీత ఉందో లేదో చూసి రమ్మన్నాడు, కానీ కొంపలు అంటించి రమ్మని చెప్పలేదు కదా. అప్పటి నుంచే వచ్చింది సామెత, చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకమని. హనుమంతుడిని బట్టే వచ్చింది. నేను ఓవర్ యాక్షన్ చేశానేమో అనుకున్నాడు ఆయన. పాపం అనుకున్నాడు. హనుమంతుడు అంటే గొప్ప. ఎప్పుడు పొరపాటు ఆలోచన హనుమంతుడికి కూడా వస్తుంది, కానీ ఆయన పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడు. మనం సరి చేసుకోం. అదే హనుమంతుడికి మనకి తేడా. పొరపాటు ఆలోచన ఆయనకి వచ్చింది, అంటించేశాడు. అంటించేసిన తర్వాత ఏమనిపించిందంటే, ఛా
అమాయకులు ఎవరిళ్ళైనా దగ్ధమయ్యాయేమో, నేను తప్పు చేశానేమో. క్రుద్ధో నకుర్యాత్ పాపం కహ, క్రుద్ధో నకుర్యాత్ పాపం కహ, క్రుద్ధో హన్యాత్ గురూనపి. క్రుద్ధ పాపం నకుర్యాత్ కహ, క్రుద్ధ పాపం నకుర్యాత్ కహ, క్రుద్ధో హన్యాత్ గురూనపి. క్రుద్ధో హన్యాత్ గురూనపి నరః సాధూనధిక్షిపేత్. క్రుద్ధః పరుషయా వాచ, క్రుద్ధః పరుషయా వాచ నరః సాధూనధిక్షిపేత్. మన సంసారాల్లో ఎక్కువ తగాదాలు రావడానికి మూల కారణం సుందరకాండలో ఉంది, హనుమంతుడు చెప్పిన మాట. క్రుద్ధః పాపం నకుర్యాత్ కహ. కోపం బాగా పెరిగిపోయినవాడు ఏ పాపమైనా చేస్తాడు, ఆలోచించడు ఇంకా. క్రుద్ధ పాపం నకుర్యాత్ కహ, ఏ పాపమైనా చేస్తాడు. అంతేకాదు క్రుద్ధో హన్యాత్ గురువునపి. కోపం మరీ ఎక్కువైతే గురువు అంటే కేవలం చదువు చెప్పిన గురువు కాదు, తల్లి తండ్రి గురువు పెద్దవాళ్ళను కూడా చంపేస్తాడు. ఈవేళ పత్రికల్లో వార్తలు చూస్తున్నాం మనం. పత్రికల్లో వార్తలు నిన్నగాక మొన్న జరిగిందమ్మా కడప జిల్లా రాయచోటిలో. మీరు అల్లరి చేస్తున్నారు ఎందుకు అని అడిగిన పాపానికి, గంజాయి సేవిస్తున్నారు ఎందుకని అడిగిన పాపానికి ఉపాధ్యాయుడి మీద 3 పిల్లలు దాడి చేసి చంపేశారు. 3 పిల్లలు దాడి చేసి చంపేశారు. ఇవాళ పొద్దున పత్రికల్లో మీరు చూసుంటారు, మధ్యప్రదేశ్లో ఒక ప్రిన్సిపాల్ పిల్లాన్ని, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లాన్ని ఆలస్యంగా ఎందుకు వచ్చావు అన్నట్ట. వాడు అరగంటో పావుగంటో ఆలస్యం అడుగుతారు కదా, అడిగాడు. వాడు అప్పుడు ఊరుకున్నాడు. ఆ ప్రిన్సిపాల్ గారు తర్వాత 11 గంటలకి వాష్రూమ్కి వెళ్ళాడు. ఆయన బయటకు వచ్చేటప్పుడు బయట నుంచున్నాడు, తుపాకీ పెట్టి కాల్చి పారేశాడు ప్రిన్సిపాల్ని. 12వ తరగతి కుర్రాడు. ఎంతంత కోపాలు పనిచేస్తున్నాయో చూడండి. కారణం నన్ను మన్నింతురుగాక, విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు పిల్లలందరూ, చూడకూడనివన్నీ చూస్తున్నారు. ఆవేశాలు పెరిగిపోతున్నాయి, కావేశాలు పెరిగిపోతున్నాయి. ఏం చేస్తున్నారో తెలియట్లా. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడకపోతే భయంకరమైన సమాజం తయారవుతుందండి. ఏ రక్షక భట అధికారులు ఏమీ చేయలేరమ్మా, వారి పరిమితిలో వారు చేస్తారు. మన ఇళ్లల్లోకి వచ్చి మన పిల్లల్ని వారదుపులో పెట్టగలరా? సాధ్యమేనా? 2 పిల్లల్ని మనం చూసుకోలేం, కానీ 2 కోట్ల మందిని వాళ్ళు ఎక్కడ చూస్తారండి, మన అజ్ఞానం. కానీ అందుకని చెబుతున్నాడు సుందరకాండలో, కోపం వచ్చినవాడు ఎంత పాపమైనా చేస్తాడు. క్రుద్ధో హన్యాత్ గురువునపి. కోపంతో ఉన్నవాడు పెద్దవాళ్ళని కూడా చంపేస్తాడు. ప్రిన్సిపాల్ని చంపేశారు, టీచర్ని దాడి చేసి చంపేశారు. ఇప్పుడు టీచర్లకు ఎవరికైనా మనోధైర్యం ఉంటుందా అడగడానికి? గంజాయి తాగితే అడగకూడదా? అల్లరి చేస్తుంటే అడగకూడదా? ఈయన పాఠం చెబుతున్నాడు, పక్క క్లాస్ ఖాళీగా ఉంది, ఆ మాస్టర్ ఎవరో సెలవు పెట్టుంటారు, వేరే వాళ్ళని ఎవరో వెళ్ళమన్నారు, వాళ్ళు వెళ్ళలేదు. అక్కడ గొడవ చేస్తూ ఈయన వెళ్ళి అడిగాడు, ఏమిటలాగా మాట్లాడకుండా ఉండలేరా, నువ్వెవడో అడగడానికే కొడిశారంతే. పైగా వాడి చేతికి ఒక కడియం ఉందిట, వాడికి అదొక పెద్ద స్టైల్, కడియంతో కొడతాట ఎవరన్నా, కట్టేయడంతే. కడియం చేస్తాడు. ఆయన కళ్ళజోడు పగిలింది, కన్ను దెబ్బ తగిలింది. మాస్టర్ విపరీతమైన వ్యధతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చనిపోయాడమ్మా. గుండెపోటు వచ్చింది ఆయనకి. అవమానానికి దెబ్బకు కాదు. పిల్లలు కొడుతున్నారంటే నా బతుకేంటి, ఇంకా నేను ఎందుకు ఉపాధ్యాయుడిగా ఉండే ఉపయోగం ఏంటి, చచ్చిపోతే మంచిది అని మనసులో తీవ్రమైన బాధపడ్డాడు. గుండెపోటు వచ్చింది, కుప్ప కూలిపోయాడు. ఇది సుందరకాండలో 7000 ఏళ్ల క్రితం రామాయణంలో ఉంది. మనం ఆచరించట్లేదమ్మా ఇప్పటికీ. సుందరకాండ అంటే పారాయణ పనవడం ఆచరించక్కర్లేదు. ఆ పారాయణకు ఒక పెద్ద మనిషిని పెట్టేస్తాం, ఆయన తీర్థం ఇస్తాడు, పుచ్చుకుంటాం. ఆ తీర్థం అయిపోయాక వేరే తీర్థాలు చాలా పుచ్చుకుంటాం మనం. ఆ తీర్థం ఈ తీర్థం, ఏ తీర్థానికి ఆ తీర్థమే. ఇంక మరి ఇది సుందరకాండ తీర్థం పుచ్చుకుంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో తీర్థం పుచ్చుకుంటాడు ఇక్కడ. అది మాండం. ఇంక సుందరకాండ ఎందుకు? ఈ సుందరకాండ కూడా ఈయన చదవడు, ఎవరో బ్రాహ్మణ్ణి పెట్టేసి ఆయనకు 100 రూపాయలు ఇచ్చేసి మీరు చదివండి నేను తీర్థం పుచ్చుకుంటా. ఆయన ఏం చేస్తాడు, అవి మనందరికంటే తెలివైన వాళ్ళు మనం లేకపోతే ఫోన్ మాట్లాడతారు, మనం ఉంటే చదువుతారు. నమశివాయ. మనకి చదవడానికి ఓపిక లేని సుందరకాండ వాళ్ళకి మాత్రం ఎందుకంటే పని లేక, వాళ్ళు చదివి విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు నిజంగా చదివితే, సుందరకాండ నిజంగా చదివితే మనుషుల్లో కోపం పోతుంది, వివేకం పెరుగుతుంది. క్రుద్ధ పాపం నకుర్యాత్ కహ, క్రుద్ధో హన్యాత్ గురోనపి. అంతేకాదు క్రుద్ధ పరుషయా వాచ నరః సాధూన్ అధిక్షిపేత్. కోపం వచ్చినవాడు ఉపయోగించకూడని భాష ఉపయోగించి వాడు ఇష్టం వచ్చినట్టు తిడతాడు. మంచి వాళ్ళను కూడా ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏమిటో చూడండి. ప్రతి వాడిని బొడ్డుడనవాడు ఆక్షేపిస్తాడు. ఇక్కడ ఇంత కష్టపడి మేము ఇన్ని గ్రంథాలు చదివి ప్రవచనం చెప్పామనుకో, ఈ ప్రవచనం రేపొద్దున మా దాంట్లోనో మీ దాంట్లోనో ఎక్కడో కింద ఎవడో ఏమంటాడు, చెప్పవలేవహా సోది అంటాడు ఎవడో. ఇక్కడ
వాడికి ఇది సోది. ఇవన్నీ నువ్వు చేసావా అంటాడు ఒకడు. నేను చేశానో లేదో వాడికి చెప్పాలి నేను ఇప్పుడు. వాడికి బొడ్డోళ్ళు లేదు, మనకేమో తలనేరిసిపోయి. ఎంత దుర్మార్గమైన ప్రపంచం ఉందండి. ఏ స్థాయి మనిషి గురించి మాట్లాడుతున్నావు, ఆయన విలువేంటి, మన విలువేంటి, ఆడవాళ్ళు కదా వాళ్ళ గురించి ఇలా అనొచ్చా, మనం ఈ కామెంట్ పెట్టచ్చా? ఎవరో అమ్మాయి సరదా పడి తన ఫోటో పెట్టచ్చు, వెంటనే ఈ మొహంతో ఉంటే పెళ్ళెక్కడవుతుందని పెడతాడు వాడు. వీడికి ఎందుకే గొడవ? అంటే ఇప్పుడు ఎవరికి తప్పు? నేను కామెంట్ చేసిన వాడు నన్ను పెట్టిన వాళ్ళదే తప్పు. నీ మొహం అందులో పెట్టే పని లేక నీ ఫోటో ఎవడు పెట్టమన్నాడు అసలు? ఫోటోలు అందులో పెట్టావు, అడ్డమైన ఫోటోలు, వాటికి మళ్ళీ లైకులు డిజలైకులు చూసుకుంటూ కూర్చోవడం. మరి జ్వరం వచ్చిందంటే రాదా? ఎందుకమ్మా నీ ఫోటో అందులో పెట్టాలి? నువ్వు అందంగా ఉన్నావో లేదో నీకు తెలీదా? నీకు 10 మంది చెప్తే అందంగా ఉన్నట్ట? మన ఇంట్లో చిన్నపిల్లాడు పుట్టినరోజు అయితే యూట్యూబ్లో పెడుతున్నారమ్మా, పెట్టకూడదు, సంప్రదాయం తెలియదు, పిల్లాడికి దిష్టి తగులుతుందమ్మా. ఏం ఆలోచిస్తున్నారు అసలు? 5 ఏళ్ల లోపు పిల్లల మొహం టీవీలో కనపడకూడదు, అసలు యూట్యూబ్లో పెట్టకూడదు, దిష్టి తగులుతుంది ఖచ్చితంగా. దిష్టి గుడ్డి నమ్మకం కాదండి, అది పక్కా పెట్టకూడదండి. పసిపిల్లాడిని ఉయ్యాల్లో పెట్టి 100 యాంగిల్స్ తీసేస్తున్నారండి. దాని కింద వెంటనే పిల్లలు లేని వాడికి అసూయగా వాడు ఇష్టం వచ్చిన కామెంట్లు పెడతాడు. పుట్టాడులే పనికి మాలిన వాడు ఏదో అంటాడు. ఆడు మొహం చూడు ఎలా ఉందో అంటాడు. ఇవన్నీ ఎందుకు? అక్కడి నుంచి బాధపడ్డావు, నాకు పిల్లలు పుట్టడం నాకు ఇష్టం లేదా? ఎందుకు ఇచ్చింది ఇది? అంత పిల్లాడికి పుట్టినరోజుల వాడికి హారతి ఇవ్వాలి. హారతి ఎందుకు ఇస్తారో గమనించండి, దిష్టి పోవడానికి. దేవుడికి ఇచ్చే హారతి పిల్లలకి ఎందుకు ఇస్తారండి? దిష్టి పోవడానికి. వచ్చిన వాళ్ళ కళ్ళల్లో అసూయలు ఉన్నాయో ద్వేషాలు ఉన్నాయో మనకేం తెలియదండి, ఏదో ఒకటి ఉంటుంది. కంటి ద్వారానే ఏ శక్తి అయినా ప్రసరిస్తుంది ఖచ్చితంగా. ప్రాణం వచ్చేది కంట్లోకే, ప్రాణం పోయేది కంట్లోంచే. అందుకే ప్రాణం పోతే తెలుగు భాష అపూర్వమైన భాష. ప్రాణం పోయింది అనండి, కన్ను మూసాడంటారు. గమనించండి తెలుగు భాష గొప్పదాన్ని. ది మోస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ అవర్ ఓన్ తెలుగు లాంగ్వేజ్. ప్రపంచం మొత్తం మీద శాస్త్రీయమైన భాష ఏదైనా ఉంటే తెలుగే. కన్ను మూశాడు, ఎంత గొప్ప మాట అండి. దాన్ని ఇంగ్లీష్లో ఈ క్లోజర్ హిజ్ ఐస్ అని ట్రాన్స్లేషన్ చేయకూడదు, పనికి మేలిన మాట అంట. క్లోజర్ హిజ్ ఐస్ అంటే కళ్ళు మూసుకున్నాడు, కన్ను మూయలేదు. తండ్రి అన్నం తిని కాసేపు పడుకున్నాడు అనుకో, మా నాన్నగారు కన్ను మూసాడు అనకూడదు, కొంపలు అంటుకుంటాయి. మరి కన్ను మూసిన మాట నిజమే. కన్ను మూసారంటావేంటి? కాసేపు ఆయాసంతో కళ్ళు మూసుకున్నారండి, కాసేపట్లో లేస్తా ఇది చెప్పాలి. కన్ను మూయడమే కదా అని ఇంగ్లీష్లో ఆలోచించి కన్ను మూసాడంటే ఈ నాన్న పోయాడేమో అనుకుంటాడు అవతల వాడు. భాషకు తేడా లేదా? ఇంత గొప్పది ఎక్స్ప్రెషన్ అంటాం, అభివ్యక్తి ఇంత గొప్పగా ఉంటుందండి తెలుగులో. అందుకని సామెత చెప్పారు, కళ్ళల్లోంచే ప్రాణం వస్తుంది. ఇప్పుడు పుట్టిన బిడ్డకి లోపల తయారవుతుండగా కళ్ళల్లోంచే ప్రాణం వస్తుంది, కళ్ళల్లోంచే ప్రాణం పోతుంది. అందుకే మీరు మృతదేహం ఉన్న చోట గమనించండి, పొరపాటున కళ్ళు తెరిచి ఉంటే ముందు దగ్గర వాళ్ళు తెలియగానే కళ్ళు మూసేస్తారు, ఆ రెప్పలు ఇలా మూసేస్తారు. తెరవకూడదు, పిల్లలు జడుచుకుంటారు, అందులో జీవం లేదు, పిల్లలు చూస్తే జడుచుకుంటారు. పిల్లలకి దిష్టి తగులుతుంది. 5 ఏళ్ల లోపు పిల్లలకి ఏ పండుగ చేసినా దాన్ని యూట్యూబ్లో పెట్టకూడదు. దగ్గర మొత్తం ఎదువుల్లో బంధువుల్లో 10 మందిలో 25 మందిలో పిలవాలి. ఏదో పుట్టే పలహారాలో భోజనాలు పెడితే పెట్టచ్చు, హారతి ఇచ్చి పంపేయాలి. దాన్ని ఏ రకంగానూ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు, అది పిల్లలకి నష్టం. ఇవాళ పిల్లలకి నష్టం కష్టం కాదు, మన వైభవం అందరికీ తెలియాలి. ఇక్కడ మాకింత డబ్బులు ఉన్నాయని అందరికీ తెలియాలి. పెట్టండి, బాగా పబ్లిసిటీ చేయండి. ఏంటి ఈ పిల్లాడు ఏమైనా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఏంటి గొప్ప? ఇక్కడ వీళ్ళ అహంకారం కోసం పిల్లల బతుకులు నాశనం అవుతున్నాయి. అందుకని చెబుతున్నాడు స్పష్టంగా, ఏదైనా సరే సాధువు అనే అధ్యక్ష పండగ చూసిన వాడు ఎవడో కింద వెర్రి కామెంట్ ఏదో రాస్తాడు. ఇక్కడ వీడు ఇప్పుడే ఎలా ఉన్నాడో పెద్ద అయితే ఏమవుతాడో దానికి మన మనస్సు గాయపడుతుంది. ఎందుకంటే అది తెచ్చుకోవాలి. అసలు మన ఇంట్లో చిన్న వేడుకను అవతల అందరికీ ఎందుకు చెప్పాలంటే మనం ఇక్కడ గుంభనం అనేది లేకుండా పోయింది సంసారాల్లో. ప్రతిదీ ప్రచారమే. అంత ప్రచారం అవసరమా?